మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా కొత్తవారు రాబోతున్నారు. అది కూడా తక్కువ సమయంలోనే, మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపలనే నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సామాజిక వర్గాల పరంగా కూడా కొంత సమీకరణ చేయాలనే బీజేపీ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. దీంట్లో కడప జిల్లాకు సంబంధించిన సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు పేరు ఉంటే, రెండవది విశాఖపట్నం నుంచి మాజీ ఎమ్మెల్సీగా పనిచేసిన మాధవ్, తర్వాత ఇస్క సునీల్ అనే అతను నెల్లూరు జిల్లా నుంచి. ఇతను గతంలో ఎస్సీ బీజేపీ మోర్చా సంబంధించిన అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన కొంత ఢిల్లీ లెవెల్లో, కేంద్ర లెవెల్లోనే అక్కడ చాలా పెద్ద పోస్టులలో పనిచేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. అయితే ఇక్కడ 3 సామాజిక వర్గాలు, ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి రామచంద్రారెడ్డి పేరును, అలాగే బీసీ నుంచి మాధవ్ను, అలాగే ఎస్సీ సామాజిక వర్గాన్ని నుంచి ఇస్క సునీల్ని పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ముగ్గురులో ఒకరు దాదాపుగా ఖరారయ్యే పరిస్థితి. అయితే ఇక్కడ తెలంగాణ బీజేపీ కూడా అక్కడ కొంత మార్పులు చేర్పులు జరిగే పరిస్థితుల్లో, ఒకవేళ తెలంగాణలో కానీ రెడ్డి సామాజిక వర్గానికి కానీ వెళితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎస్సీకి కానీ బీసీకి కానీ వచ్చే అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేదు తెలంగాణలో కానీ బీసీ సామాజిక వర్గానికి కానీ ఇస్తే ఇక్కడ రెడ్డి ఆర్ ఎస్సీలో ఖచ్చితంగా ఒకరికి సామాజిక వర్గాన్ని మార్చే పరిస్థితి ఉంటుంది అనేది మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించి ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికి పురంధేశ్వరి బీజేపీ చీఫ్గా ఇక్కడ పనిచేస్తున్నారు. సో కొంత సామాజిక సమీకరణాలు, కొంత ఈక్వేషన్స్, అలాగే బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత బీజేపీ యాక్టివ్లో కొంత తక్కువ రోల్గా ఉంటుంది అనేది ఒక చర్చ కూడా బీజేపీలో జరుగుతోంది. బీజేపీ నాయకుల్లో కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోటీకి గతంలో దీనికి సంబంధించిన సీఎం రమేష్కి కూడా ఇస్తే బాగుంటుందని ఒక పెద్ద చర్చ జరిగింది. సీఎం రమేష్కి పార్టీ కూడా అధిష్టానం కూడా మీరేమన్నా ఏపీ పగ్గాలు చేపడతారని అడిగిన నేపథ్యంలో తాను నిరాకరించినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించిన రామచంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే విశాఖపట్నం నుంచి వచ్చిన మాధవ్ కావచ్చు, అలాగే సంబంధించిన నెల్లూరు గూడూరుకి పరిసర ప్రాంతాల్లో పరిచయం ఉంది. అలాగే సునీల్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయినప్పటికీ కూడా ఆయన తండ్రి ఇందుకూరుపేటలో కొంతకాలం పనిచేసిన పరిస్థితి ఉంది. కొంత గూడూరులో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే చిత్తూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న పేరూరు గ్రామంకు సంబంధించి కూడా కొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలో, కొంత ఢిల్లీ లెవెల్లో కూడా కొంత ఎక్కువగా అతనికి పరిచయాలు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో కొంత ఇంపాక్ట్ కొంత ఆంధ్రప్రదేశ్కి పనికొస్తుంది అనేది ఒక వర్గం ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మొత్తం మీద ఈ ముగ్గురు పేర్లలో దాదాపుగా మరో 15 రోజుల లోపలనే దీనికి సంబంధించి బీజేపీకి ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కి రేపు అమిత్ షా కూడా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్న నేపథ్యంలో కొంత రేపు చంద్రబాబు మధ్యాహ్నం సాయంత్రం ఆయనకి విందిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ కూడా కొంత చర్చకు వచ్చే పరిస్థితి ఉంది అనేది కొంత తెలుస్తుంది. కానీ ఏదైనా కానీ మీరు అన్నట్టుగా కృష్ణమోహన్ ఇంట్రెస్టింగ్ గా పురంధేశ్వరి స్థానంలో తీసుకురావాలంటే పురంధేశ్వరి ఉన్న టైంలో కాస్త అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పర్ఫార్మెన్స్ చూపించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో కీలక పాత్ర పోషించారు పురంధేశ్వరి. సో ఇటువంటి సినారియో కనిపిస్తుంది. సో అటువంటి స్థానంలో వేరొకరిని తీసుకురావడానికి కారణం ఏమనుకోవాలి ఇక్కడ? అట్ ద సేమ్ టైం పురంధేశ్వరికి సంబంధించి కేంద్రంలోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే అటువంటి కారణం రీత్యాని అక్కడ ఆ స్థానంలో భర్తీ గురించి ఆలోచిస్తుందా? అంటే బేసిక్గా ఇక్కడ ఒక సిరీస్, అంటే ఇప్పుడు పురంధేశ్వరి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమెను ఒకవేళ కేంద్రంలోకి తీసుకుంటే ఇక్కడ సమీకరణాలని, అంటే సామాజిక సమీకరణాలని కొంత లోతుగా బీజేపీ అబ్జర్వ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది కూడా వీళ్ళకు చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇంతవరకు బాగానే సజావుగా ఈ 7 నెలలు సజావుగా సాగుతుంది. ఇది 5 సంవత్సరాల పాటు కొనసాగితే ఒక లెక్క. లేదు ఒకవేళ సడన్గా బీజేపీ అధిష్టానం కొంత మార్పులు చేర్పులు చేయాలి, ఆంధ్రప్రదేశ్లో తమ పాగా వేయాలి అనే ఒక ఆలోచన కానీ చేస్తే పవన్ కళ్యాణ్ సహాయంతో కూడా కలిసి చేస్తారనేది ఒక చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు బీజేపీలో కొంతమంది నేతలు
ఇంటర్నల్గా మాట్లాడుతున్న సమాచారం. సో ఈ పరిస్థితుల్లో ఒకవేళ నిజంగానే అటువంటి పరిస్థితి కానీ వస్తే మరి అప్పుడు కొంత సామాజిక పరంగా లేకపోతే సామాజిక వర్గాల పరంగా కొంత ఈక్వేషన్ని కలుపుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి అవసరం అవుతుంది. కాబట్టి ఆ దిశగానే ఈ ముగ్గురులో ఎవరైతే ఉంటారా, ఈ ముగ్గురులో ఎవరైతే బెస్ట్ అనే దాని మీద ఈ ముగ్గురు పేర్లని పెద్ద ఎత్తున పరిశీలన అయితే జరుగుతుంది. చాలా రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నారు. వీళ్ళ సంబంధించిన రిపోర్ట్స్ కూడా అధిష్టానం వివిధ మార్గాల్లో బీజేపీ శ్రేణులు, ఇతర శ్రేణులు వీటన్నిటికి సంబంధించి చాలా వరకు వీళ్ళందరినీ కూడా పేర్లు తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళ గురించి కూడా తరువుగా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మోస్ట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీలుగా బీజేపీ నుంచి కొంత అగ్రనేతలు అందరూ ఉన్నారు. తర్వాత సుజనా చౌదరి ఆయన కూడా ఉన్నా కూడా ఆయన కూడా కొంత విముఖత చూపించినట్టుగా కనపడుతున్న నేపథ్యంలో డెఫినెట్గా ఈ ముగ్గురులో ఒకరికి ఖచ్చితంగా బీజేపీ పగ్గాలు చేతికి వచ్చే పరిస్థితి ఉంది. దీంట్లో ఒకటి కంప్లీట్గా ఇదంతా కూడా ఓన్లీ సామాజిక వర్గాలు, తర్వాత ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ పరంగానే ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయాలనుకుంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ కాగలరు, ఆ దిశగానే వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. బహుశా ఇంకొక 10-15 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం వెలువడే పరిస్థితి ఉంటుందని కూడా అంటున్న నేపథ్యంలో మరి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అంటే గతంలో ఇప్పుడు బీజేపీలో కూడా స్టార్ వాల్స్ చాలా మంది ఉన్నారు. పురంధేశ్వరి ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నారు, ఆమె రాష్ట్ర పగ్గాలు చేపడుతున్నారు. మరోవైపు సుజనా చౌదరి లాంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తి ఎంపీగా చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చాలా మంది ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచిన స్టార్ వాల్స్ ఉన్న నేపథ్యంలో సో వీళ్ళందరినీ కాకుండా ఒక సామాజిక వర్గాన్ని బేస్ తీసుకొని తర్వాత పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. అంటే దీంట్లో ఒక ఈక్వేషన్ కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే తెలంగాణలో ఈక్వేషన్ ఏ విధంగా డిసైడ్ చేస్తారో దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈక్వేషన్ జరిగే పరిస్థితి ఉంటుంది అనేది కొంత బీజేపీ వర్గాలు చాలా క్లియర్ గా చెప్తున్నాయి. ఒకవేళ అంటే కోర్ బీజేపీ ఉన్న వ్యక్తులని మాత్రమే ఇప్పుడు ఆ స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కంటిన్యూ అయిన వారికి మాత్రమే పార్టీ చీఫ్ని చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చ జరుగుతుంది అనుకోవచ్చు ఇక్కడ కంప్లీట్గా. యా డెఫినెట్గా ఎందుకంటే బీజేపీ పార్టీలో మొదటి నుంచి కూడా బీజేపీకి ఒక సంస్థాగతమైన నిర్మాణం ఉంది. ఆ సంస్థాగత నిర్మాణంలో పార్టీ కోసం పనిచేసిన కీలక వ్యక్తుల్ని, మనం ఊహించిన వ్యక్తులను కూడా కేంద్ర మంత్రులు అయిన పరిస్థితి. కొంతమందికి టికెట్లు వచ్చిన విషయంలో కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్లో చాలా మనం ఊహించిన వ్యక్తులకి టికెట్లు ఇచ్చారు. కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లు కూడా అయిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈక్వేషన్స్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకోవాలనేది బీజేపీ చాలా క్లియర్గా ఆలోచిస్తుంది. అందుకే బీజేపీలో మార్పులు చేర్పులు శ్రీకారం ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కొంత ఇంటర్నల్ వర్క్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి వాళ్ళ పరిశీలనలో ఉన్న పేర్ల మీద కొంత ఎంక్వైరీ జరుగుతుంది. ఇంటర్నల్గా ఇష్యూస్ ఏమున్నాయి, వీళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయగలరు, ఏ విధంగా ముందుకు రాగలరు అనే ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో బహుశా ఒక 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా వెలువడే పరిస్థితి. అంటే ఇప్పుడు పురంధేశ్వరి ఇక్కడ వర్క్ స్టైల్ సరిగా లేదా అనేది ఆ విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఆమెని ఇంకో రకంగా సేవలు ఉపయోగించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఆమె ఎంపీగా గెలుపొందారు. అవసరం అనుకుంటే ఆమెని ఆంధ్రప్రదేశ్ నుంచి సెంట్రల్లో చూసుకునే పరిస్థితి ఉండొచ్చు, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించి ఇతర కార్యక్రమాల్లో చూసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఏదేమైనా ఇప్పుడు ఇక్కడ పార్టీలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బీజేపీని బలోపేతం చేయాలి. సామాజిక వర్గం కానీ లేకపోతే ఇంకొక అన్ని విధాలుగా కూడా దాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన కార్యాచరణని పెద్ద ఎత్తున తీసుకునే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. సాధ్యమైనంత త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త సారథి రాబోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సచిన్ రైట్ కృష్ణమూర్తి, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి త్వరలోనే కొత్త చీఫ్ రాబోతున్నారా?